నీతిని కట్టడలను అనుసరించే లేవీయుడేమో చూసి పక్కకి వెళ్ళిపోయాడు, కానీ ఒక సమరయుడు వచ్చి అతనికి సహాయము చేసినాడు అంట. అంటే ఇక్కడ ఒక సమరయునికి ఉన్నటువంటి వాక్య ప్రత్యక్షత ఆ యాజకునికి లేవీయునికి లేదన్నమాట. హల్లెలూయా. యాజకుడు నీతిమంతుడే, లేవీయుడు నీతిమంతుడే, కానీ వీళ్ళకేం లేదు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ప్రధాన ఆజ్ఞ ఎలా నెరవేరుస్తావు? కాబట్టి ప్రధాన ఆజ్ఞను కూర్చున్నటువంటి ప్రత్యక్షత వారికి లేదు అన్నమాట. ఒక సమరయ్యనుకున్న వాక్య ప్రత్యక్షత లేవీయునికి లేదు, యాజకునికి లేదు. కాబట్టి నీతిమంతుడైన యాజకుడే, నీతిమంతుడైన లేవీయుడే, కానీ రక్షింపబడుట సులభమా దుర్లభమా? దుర్లభమే. హల్లెలూయా. అంటే ఒకటి, మారడానికి ఇష్టపడని వారు రక్షింపబడుట దుర్లభం. రెండు, దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు రక్షింపబడుట దుర్లభం అనే మాట మనం ఇక్కడ చూస్తాం.